నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మ. మొన్న మనం రిలీజ్ అయిన 8 వసంతాలు సినిమా గురించి మాట్లాడుకున్నాం. చాలా బాగుంది సినిమా, డెబ్యూ డైరెక్టర్ బట్ చాలా బాగా తీశారు అని. ప్రస్తుతానికి ఆ సినిమాలోని ఒక సీన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఒక వర్గానికి సంబంధించి కాస్త తక్కువగా చూపించారు అని వేరే వర్గం వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇది ఇష్యూ. మీరేం చెప్తారు? దానికి ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఆ ఆ మీట్కి డైరెక్టర్ హాజరు కాలేకపోతే తన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు సోషల్ మీడియా వేదికగా. ఏం చెప్తారు? దర్శకుడికి వచ్చిన కథ ఏదైతే స్ఫురణకు వచ్చిందో దాని ప్రకారం డైరెక్ట్ చేస్తాడు, ఏదో తీశారు. కాకపోతే కొన్ని సన్నివేశాలు దట్టు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత అది కుల వివక్ష, మత వివక్ష ఇలాంటి వాటికి దారి తీసేస్తుంది. పొరపాటున ఎక్కడైనా ఎవరిని చూస్తే ఆ పర్టికులర్ జాతి వాళ్ళందరూ అలాగే ఉంటారా, వేరే వాళ్ళు ఉండరా అనేలాగా మాట్లాడుతున్నారు. గతంలో ఇదే మోహన్ బాబు గారి సినిమా, వాళ్ళ అబ్బాయి విష్ణు గారి సినిమా దేనికైనా రెడీ సినిమాలో ఆయన ఒక ముస్లింగా ఉండి బ్రాహ్మణుడు లాగా వెళ్ళి అన్నా చెల్లెల్ని కలపాలనుకుంటాడు. దానికోసం వేదమంత్రాలు కూడా నేర్చుకుంటాడు ఆ చండీయాగం ఏదో చేయడానికి. సో అప్పుడు వారితో పాటు వచ్చిన టీంలో ఎవరో ఒకరు హలీం తినేస్తారు. అప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది. అయ్యో, చిన్న ఇష్యూనా అది? అంటే ఇక్కడ మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జెంటిల్మెన్ సినిమా చూసారా, అర్జున్ది? సో జెంటిల్మెన్ సినిమాలో చరణ్ రాజు ఈ 44 కోట్లు దోచుకున్నవాడు ఎవడా అని తిరుగుతూ ఉంటాడు. ఆ సందర్భంలో ఆయనకు ఒక రింగ్ దొరుకుతుంది. రింగ్ దొరికితే ఈ రింగ్ ఎవరు ఇచ్చాను, తన వైఫ్ దగ్గర ఉంటుంది. రింగ్ ఎవరంటే నేను కిట్టు దగ్గర కొట్టేశాను. ఎవరా కిట్టు? పలానా ఊర్లో ఒక బ్రాహ్మణుడు, ఆయన అప్పడాలు చేసుకుంటుంటాడు. అంటే 44 కోట్లు దోచేసింది ఒక బ్రాహ్మణ అన్నట్టుగా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. అంటే అక్కడ చాలామంది ఏం పాజిటివ్గా చెప్పారు, బ్రాహ్మణులు సున్నితంగా ఉంటారు, ఆ పర్టికులర్ సామాజిక వర్గం వాళ్ళు ఇటువంటి చర్యలకి ఉపక్రమిస్తారా, ఇటువంటి చర్యలు చేస్తారా, అంత ధైర్యం ఉందా వాళ్ళకి అనే సెన్స్లో అక్కడ చూపించాడని చెప్పి దాని మీద ప్రశంసలు కురిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ ఆయన బ్రాహ్మణుడా కాదా అని దర్శకుడు ఎక్కడ చెప్పలే. ఓకే, ఈవెన్ అపరిచితుడిలో కూడా ఒక బ్రాహ్మణ కుటుంబం చెందిన వ్యక్తిగా చూపిస్తూ అలాగే ఉంటుంది. అరే చారి ఏదో చూడరా అని చెప్తుంటాడు. సో అంత ఏనాడు ఒక్కసారి ఆయనలో ఒక తెలియని వ్యక్తి ఉంటాడు, ఆ సెన్స్ ఇదైపోయి బయటకు వస్తుంటాడు అన్నట్టుగా చూపించారు. సో అక్కడ కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలే, చెప్తున్నా. సో ఇక్కడ కూడా సినిమాలో చూస్తే అబ్జెక్షనే లేదు. కానీ ఇవాళ రేపు సోషల్ మీడియా వేదికగా ప్రతిదీ కూడా కుల వివక్ష. అంతకుముందు ఒక మహానుభావుడు షావుకారులు సామాజిక స్మగ్లర్లు అని ఒక బుక్ రాశాడు. ఆ పేరు కూడా అందరికి తెలిసిందే, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఓపెన్గా భయంకరంగా ఎలా రాస్తాడు ఆయన? అది తప్పు. అట్లాంటివి నొక్కి ఒక్కానికి చెప్పడం తప్పు. అదే అంత మహానుభావుడు ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి, అదే షావుకారులు సామాజిక స్మగ్లర్లను ఏదో రాశాడు ఆయన. అట్లాగా వేరే ఇంకొక కమ్యూనిటీ లేదా ఈరోజు సొసైటీలో బాగా చలామణి అవుతున్న కొన్ని కమ్యూనిటీస్ని పెట్టుకుని ఆయన ధైర్యంగా అలా రాయలేడు. అంటే అదొక వేరే సబ్జెక్ట్. ఇప్పుడు కొంతమంది అంటారు చాలా మతాలను విమర్శిస్తారు కొంతమంది, బట్ పర్టికులర్గా హిందూ మతాన్ని మాత్రం అందరూ విమర్శిస్తారు, మిగతా మతాన్ని విమర్శించాలంటే ఎందుకో కొంచెం స్టెప్ బ్యాక్ అవుతారు అని అంటారు. అది వేరే సబ్జెక్ట్ అక్కడ వరకు. బట్ సినిమా వరకు ఆయన ఎవరో మూర్తి గారు ఎవరో, కొంచెం ఆయన పూర్తి పేరు నాకు తెలియదు కానీ మూర్తి గారని తెలుసు. ఆయన మీరు ఆ పర్టికులర్ కాశీలో ఆ వేషంలో ఉన్నవాడే ఏమని రేపు తీసుకున్నారు. బట్ దానికి కూడా దర్శకుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కాదు. బ్రాహ్మణుడు రావణాసుడు కూడా ఒక బ్రాహ్మణుడికి పుట్టినవాడు అయితే ఉండే, అది ఎవరు చూశారండి? ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉండొచ్చు. అవన్నీ చెప్పొద్దు. అంటే పురాణాల్లో ఉన్నాయి కాబట్టి నేను ఇలా పెట్టాను అని చెప్పే ప్రయత్నమా? కాదు కదా. అక్కడ వాళ్ళ కుల మతాలు ఏంటనేది ఎవరు చెప్పలేదు. శ్రీరామచంద్రుడు ప్రభువుగా పాలించాడు కాబట్టి రాజులు క్షత్రియులు అని ఎట్లా ఆపాదిస్తారు? దేవుడు ఆ అవతారం వచ్చాడు అనుకోవడానికి మనకు తెలీదు. కాకపోతే వీళ్ళు దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆయన అలా వచ్చాడు ఇలా వచ్చాడని చెప్పి దర్శకుడు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. కానీ అట్లా కూడా చెప్పొద్దు సార్. ఆ సినిమాని ఆ విధంగా తీస్తేనే, నేను అలా రాసుకున్నా, అలా ఉంటేనే ఏంటి ఇలా ఎంత దారుణం జరిగిపోయిందా, అమ్మాయి మీద సానుభూతి పెరగడం కోసమో, ఆ అమ్మాయికి ఇంకాస్త సినిమాలో ఒక హీరోయిజం చూపించడం కోసమో నేను ఆ సీన్ పెట్టానండి. అంతేగాని ఒక సామాజిక వర్గాన్ని కించపరచాలనో లేకపోతే వేరే సామాజిక వర్గాన్ని దుయ్యబట్టాలనే ఉద్దేశం కాదంటే అయిపోయింది. దాన్ని మళ్ళీ పురాణాలతో పోల్చడం కరెక్ట్ కాదు. ఇప్పుడు దర్శకుడు సార్ నాకు ఈ థాట్ వచ్చింది, నాకు ఎక్కడో ఒక ఆర్టికల్ చదివాను, ఆ ఆర్టికల్ చదివిందని లేదా ఎక్కడో న్యూస్ చూశాను, ఆ న్యూస్ చూసింది అప్పుడే నేను కథ రాసుకున్నాను, ఈ కథ రాశారు నాకు ఒక 5-6 ఏళ్ళు పట్టింది,
ఈ 5-6 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏది జరిగినవో నేను రాసి పెట్టుకున్నాను, పెడితే అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎలా అడిగాడు, మీరు పర్టికులర్గా ఆ కమ్యూనిటీ వాడిని ఎలా పెడతారంటే, ఏ కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఉన్నారు, ఏ కమ్యూనిటీలో చెడ్డ వాళ్ళు ఉన్నారు చెప్పండి. గట్టిగా మాట్లాడితే ప్రతి కమ్యూనిటీలో వెధవలు ఉన్నారు, ప్రతి కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఉన్నారు. అసలు యాక్చువల్గా మనిషి అంటే మంచిగా ప్రవర్తిస్తున్నాడా చెడుగా ప్రవర్తిస్తున్నాడా అంతే లెక్క. అంతే. నీకు సామాజిక వర్గంతో అసలు సంబంధం లేదు. ఇంకోటి, ఇప్పుడు రోజుల్లో మనుషులు 2 రకాలు, డబ్బున్నోడు పేదవాడే. నిజమేది. అంతేగాని ఇంకా ఆ సామాజిక వర్గం లేదు, మంచివాడు చెడ్డోడు కూడా లేదు. డబ్బున్నోడా, ఉన్నోడు లేనోడు. దానికి కులాలని మతాలని వర్ణాలని అసలు అభివర్ణించడానికే లేదు. అంటే ఈయన ఆవేశంగా ప్రశ్న వేశాడు. ఆయన అక్కడ దర్శకుడు రాలేదు, కానీ దర్శకుడు వచ్చినా చెప్పాల్సిన ఆన్సర్ ఇది. సార్ నా కథకే అది కరెక్ట్ అనిపించింది, న్యాయం అనిపించింది. ఇప్పుడు జెంటిల్మెన్లో అదే చెప్పాను కదా, అరే ఒక బ్రాహ్మణుగా పుట్టినోడు ఇన్ని చేశాడా అని ఆశ్చర్యపోతాడు. అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి, బ్రాహ్మణులు సాత్వికులు ఉంటారు, లేదో సద్భావనతో ఉంటారని ఉద్దేశమో, లేదో సంథింగ్ సాఫ్ట్గా ఉంటారని ఉద్దేశం, నేను ఆశ్చర్యపోయి ఉంటాడు. మరి అది కూడా తీసుకున్నారుగా. ఇప్పుడు అదృశ్య సినిమాలో కూడా ఒక 2-3 చోట్ల కాస్త అభ్యంతరం వ్యక్తం చేశారనే అంటారు. అవును. అంటే ఇప్పుడు అక్కడ కూడా చూడండి, పెంపకం తేడాలో మొత్తం తేడా వచ్చేసింది. ఆ తల్లికి పుట్టినవాడు వాడు కొంచెం ఫోర్స్గానే పుట్టాడు రౌడీలాగా. వీడు ఎవరైతే ఎత్తుకెళ్ళిపోయారో అగ్రవర్ణాల్లో, అదే దాన్ని ఏమంటారు, సామాజిక వర్గం కాదు దాన్ని ఏమంటారండి, గుర్తు రావట్లేదు. సో అలాంటి ఏరియాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి కొంచెం సాత్వికంగా సాఫ్ట్గా ఉంటారు వాళ్ళు, అవి ఇవి భుజించరు, ఆకులు అలములు తిన్నట్టుగా ఉంటారు. అందుకే వాడు అంత సాఫ్ట్గా సాత్వికంగా ఉన్నాడు అనే యాంగిల్లో చూపించాడు. బట్ వాడిలో కూడా ఆవేశం కోపం ఉండవా? ఉంటాయి. ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నా ఒక ఏదో సినిమాలో అంటాడు అనమాట, తనిఖీల భరణి, సినిమా పేరు గుర్తు రావట్లేదు, నేను ఇంత వయసు అయిపోయినా ఆడపిల్ల అనేసరికి నాకు కోపం వచ్చి వాడిని చెంప చెల్లు మన అనిపించింది, బట్ నా వయసు సహకరించుకో ఊరుకున్నాను. ప్రతి ఒక్కరికి ఉప్పు కారాలు తిన్న ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది. ప్రతి వర్గంలోనూ ప్రతి కమ్యూనిటీలోనూ వెధవలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి వాళ్ళ పర్సెంటేజ్ ప్రతి కమ్యూనిటీ కూడా తగ్గిపోయింది. అది వేరే విషయం. చాలా అంటే కొంచెం బోతొత్తున వ్యతిరేకంగా కూడా అసలు యాక్చువల్గా చాలా సింపుల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాస్త బెండకాయ ఎక్కువ తింటే మ్యాథ్స్ బాగా చేయగలుగుతాము, తెలివి వస్తది అని అంటారు. దొండకాయ తింటే ముద్దు బారిపోద్ది అంటారు. అవునా కదా తెలియదు, బట్ బెండకాయ అయితే బాగా విన్నాం మేము స్కూల్లో కూడా చెప్తూ. మీరు కవి భారవి గారు కథ మీకు తెలుసో తెలీదు, ఆయన మహామేధావిగా అయిపోతున్నాడని తండ్రి కావాలని దొండకాయ పెట్టేవాడంట. కొంచెం ఆ మేధస్సు తగ్గుతుంది, వీడిని పట్టుకోలేకపోతున్నామని. ఆయన తగ్గాడు ఆయన. ఇప్పుడు అందుకే వీళ్ళు నిత్యం వేదాలు వల్లిస్తూ ఉంటారు కాబట్టి కాస్త మాంసాహారానికి వీటికి దూరంగా ఉంటే నాలుక కాస్త ట్విస్ట్ కాకుండా సునాయాసంగా తిరుగుతుంది అని అర్థం కూడా అయ్యుండొచ్చు. ఏదైనానండి, అంటే పెరిగిన వాతావరణం బట్టి ఉంటుంది, సొసైటీ బట్టి కూడా ఉంటుంది. ఆ సొసైటీలో పుట్టినా కూడా వాడు ఎక్కడో దారుణంగా అన్యాయం జరిగింది అనుకోండి, ఆ అగ్రవర్ణాల్లో ఎక్కడ పుట్టినవాడు వాడు కూడా ఒక తేరుకోలేని దెబ్బ తగిలితే వాడు కూడా రాక్షసులా మారిపోవచ్చు, వాడికి ఎదురైన పరిస్థితిని బట్టి. సో ఇక్కడ దర్శకుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చలేదు, ఈయన అడిగే విధానం కూడా నాకు నచ్చలేదు. బట్ ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ.